హలో అందరికి వెల్కమ్ టు అవర్ వ్లాగ్స్ డే 1 టు డే 30 ఈరోజు 18 పొద్దున్న లేచి అవలంగా డేస్ట్రన్ పోతున్నా. ఒక వారం 10 రోజుల దాకా చెత్త తోటలు మేస్తే కొట్టేసిరు కదా, ఇలా కొట్టుకొచ్చిన ఇటు సైడ్న వాటి మేస్తున్నా. ఇక్కడ కూర్చున్నా, ఏ బాధ ఉండదు అనుకో. ఆరాంసే మేస్తే కట్టెలు కట్టెలు చెరుకు అయిపోయి ఇదేందో వింత కనిపించింది. ఇదేంటిదో ఏమో మీకు తెలిస్తే ఇది కామెంట్ చేయరు. ఇక పోయి గడ్డి మోస్తున్నా. గడ్డి మొత్తం ఆ గడ్డికి షిట్లు వేస్తుంది. మా వాళ్ళు చెప్పారు అప్పుడు, షెడ్ పెట్టుకోకరా, అద్దురా డైరీ ఫామ్ అద్దురా అని అన్నారు. నేను తెచ్చుకుంటా, ఆవులను తెచ్చుకుంటా, లేకుండా ఏం చెయ్యని చెప్పిన. ఇక సరే నీ ఇష్టం, నీ సుఖం నువ్వు ఊరుస్తావు అని చెప్పారు. అయినా సరే అని తెచ్చుకున్నా. గడ్డి మోసుడు అయిపోయింది. ఇక పోయి ఫ్రెష్ అప్ కావాలి. ఫస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి వడ్లో బియ్యం పట్టించుకురావాలి. రైస్ మిల్కి ఫస్ట్ టైం వచ్చాడు. నాకు ఎట్లా తెలియదు, ఏం తెలియదాడ. ఏమో దోశగానే ఉన్నారు. ఇక వాళ్ళకన్నా ఏమో తెలుసా అని అడిగితే వాళ్ళకి కూడా ఏం తెలియదు అన్న. వాళ్ళు కూడా ఇదే ఫస్ట్ టైం ఉన్నారు. ఇక ఎట్లా ఒక తిరిగి అయితే బియ్యం పట్టించినాము. ఇక ఫస్ట్ మా దోశగానే అయితే పట్టిర్రు. మరి పట్టేటప్పుడు వీడియో దిద్దామంటే తీయను. ఇప్పుడు ఒకసారి ఈ వర్గాలను చూడాలి, వీళ్ళ ఫేస్లు ఎట్లున్నాయో. ఇక మా ఫేస్లకి అయితే ఇక మొత్తం మేము పూసుకుని ఉంది ఒక్కడికొక్కడు. ఇక వచ్చి ఆలం కొట్టుకొచ్చిన వెండలు వచ్చే వరకు పోయి నీళ్ళు పెట్టి కట్టేయాలి. ఆలం కట్టేసి పోయి చదువుకున్నా. ఇక రేపు ఎగ్జామ్ ఉంది. బుక్కును ఒక జరసేపు ఒక అర్ధగంట సేపు ముట్టగానే కథ నిద్ర వస్తుంది. పక్కకు పెడితేనేమో నిద్ర రాదు. ఇక సాయంత్రం మళ్ళీ 4 గంటలకు బయట కొట్టుకొచ్చిన. ఇక అందరి వాళ్ళు వచ్చిన ఇంట్లోకి. ఇక మై కూడా మేస్తున్నాయి. ఇక జరసేపు మేపి కొట్టుకొని దాన పెట్టి పాలు పిండాలి. పాలు పిండి బయట సెల్ చేసేయాలి తొందరగా. ఇప్పటికే లేట్ అయింది మస్తుగా. ఇదేమో 3 రోజులు అయితే కంటిన్యూ పాలు తాగింది. నైట్ బయట సెల్ చేసి విడదీయలేను. కొద్దిగా లేచి పాలు పిండి డైరీలో పాలు పోస్తున్నా. ఈరోజు డైరీలో 19.6 అయినాయి. డే 18 మినీ లాగ్.